బాలలకు నిర్బంధ ఉచిత విద్య అందించడం అత్యావశ్యకమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు డిఎల్ఎస్సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం బాలలకు స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2024 అంశంపై జిల్లాలోని మండల స్థాయి విద్యా శాఖాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్యానెల్ న్యాయవాదులతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రత్నప్రసాద్ మాట్లాడుతూ చట్టంతో విభేదించిన బాలలకు ఉచిత న్యాయ సహాయం అందించడం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు వారికి పునరావాసం కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో డిఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ, విభిన్న ప్రతిభావంతుల శాఖ అదనపు డైరెక్టర్ రామ్ కుమార్, డీసీపీఓలు సూర్యచక్రవేణి, ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మరి ఈ ఏలూరులో న్యాయ సేవా సదనంలో టీచింగ్ ఫ్యాకల్టీ డిఈఓ గారికి, అలాగే ఎంఈఓస్ అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓస్కి, టీచర్స్కి, ఇక్కడ కొంతమంది హెచ్ఎంస్కి, అదేవిధంగా ఈ జిల్లాలోనే కాకుండా వెస్ట్ గోదావరి, పువ్వూరు నుంచి కూడా సంబంధించి దాదాపు ఒక 120 మంది పైచులకు టీచర్సు ఇక్కడ హాజరవడం జరిగింది. వారికి నల్సా వారి పథకం, నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ 2024 గురించి, ఎల్ఎస్యుఎం యూనిట్స్ గురించి, ఎల్ఎస్యుసి యూనిట్స్ గురించి, అదేవిధంగా ఆ స్కీములో ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ స్కీములో పథకంలో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి, అదేవిధంగా పిల్లలకి ఉన్న దాంట్లో సిఎన్సి పిల్లలు ఏంటి, సిసిఏలో ఉన్న పిల్లల సంగతి, వాళ్ళకున్న హక్కుల గురించి వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సభలో భాగంగా ఈ యొక్క స్కీమ్తో పాటుగా పోష్ యాక్ట్ గురించి కూడా వాళ్ళకి ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో మరి ఈ జిల్లాలో డిఈఓ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వెస్ట్ గోదావరి, ఏలూరు, మరి న్యాయవాదులు కొంతమంది అందరూ పార్టిసిపేట్ జరిగింది. మరి సభలో ఈ పోస్ట్ యాక్ట్ సంబంధించి చెప్పిన తర్వాత, అవేర్నెస్ చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళ తాలూకు ప్రశ్నలు, వాళ్ళకున్న డౌట్స్ కూడా నివృత్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.